విజయవాడ నుంచి రాజస్థాన్ వెళ్లిన ఏపీ లాయర్స్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రముఖ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ తో ఫోన్ లో మాట్లాడారు. బాధితులు తిరిగి వచ్చే వరకు అవసరమైన సాయం చేయాలని చంద్రబాబు కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కళా, చెప్పండి, విజయవాడ నుంచి రాజస్థాన్ వెళ్లిన ఏపీ లాయర్స్ వాహనం ప్రమాదానికి గురైంది. అందులో ప్రముఖ అడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న అయితే మృతి చెందారు. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి, ప్రమాదానికి గల కారణాలేంటి? యామిని, మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా విజయవాడ నుంచి బయలుదేరినటువంటి బస్సు ప్రమాదానికి గురైందన్నటువంటి వార్త ఒక 3 గంటల క్రితం తెలిసింది. అయితే ఈ విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి లాయర్లు 2 రోజుల క్రితం రాజస్థాన్ కి విహార యాత్రకి వెళ్లారు. ఈ విహార యాత్ర కొంత విషాద యాత్రగా ముగిసిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఒక న్యాయవాది గొల్లపల్లి జ్యోత్స్న న్యాయవాది మృతి చెందినట్లు కూడా ఈ సమాచారం ఉంది. అయితే ఈ యొక్క ఘటనలో, అంటే ఈ యాక్సిడెంట్ ఘటనలో మాత్రము మొత్తంగా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చాలా మంది బార్ అసోసియేషన్ కి సంబంధించి సెలవులు రావడంతో అందరూ కూడా రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే ఇక్కడ ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు. ఈ విషయము అంటే ఏదైతే విషయం తెలియగానే వెంటనే, అంటే ఆ సమయంలో కేంద్ర ఉపరితల శాఖ మంత్రి గడ్కరీతో సమావేశం ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశం అనంతరమే వెంటనే దీనికి సంబంధించినటువంటి విషయం తెలుసుకుని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు సీఎం రాజస్థాన్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడ జరిగినటువంటి సంఘటన అంతటిని కూడా వాకప్ చేయడం జరిగింది. అయితే ఈ సంఘటనలో గాయపడినటువంటి వారికి హుటాహుటిన వారికి ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్ కి సంబంధించింది వెంటనే చేసే విధంగా కూడా వారికి ఇక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, కోరడం అయింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని సరైనటువంటి వైద్యం అందించాలి, మిగతా వారిని తిరిగి వెంటనే ఆంధ్రప్రదేశ్ కి పంపించాలన్నటువంటిది కొంత సీఎం ని కోరడం అయింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కేంద్ర ఏదైతే నితిన్ గడ్కరీతో కూడా ఈ విషయాన్ని చర్చించినప్పుడు వెంటనే ఈ కేంద్ర ఆఫీస్ నుంచి కూడా రాజస్థాన్ సీఎం కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొత్తం టోటల్ ఎంటైర్ టీమ్ కి కూడా కొంత వైద్య సహాయానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు మాత్రం తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు వెంటనే, అంటే గొల్లపల్లి జ్యోత్స్న అనే ఆ వ్యక్తి చాలా యాక్టివ్ పర్సన్, ఆమె చాలా మహిళా సాధికారత కోసము చాలా వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాంలు కూడా చేసేది. చాలా, అంటే ఒక పాపులర్, ఒక ఉమెన్ ఓరియంటెడ్ పర్సన్. అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సుపరిచితురాలు. అంతేకాకుండా సుంకర రాజేంద్ర ప్రసాద్ గారి భార్య, ఇతడు కూడా ప్రముఖ న్యాయవాది. ఇతడు కూడా, అంటే ఈ యాక్సిడెంట్ లో ఇతడు కూడా గాయపడ్డారు. మరికొంతమంది కూడా ఇక్కడ ఈ యాక్సిడెంట్ లో గాయపడడం జరిగినటువంటి విషయం తెలిసిన తర్వాత వీరందరినీ కూడా హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ కి పంపించే విధంగా కూడా తర్వాత సరైన వైద్య సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి కార్యాలయానికి కూడా ఫోన్ చేసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను మాత్రం వెంటనే చేయాలన్నటువంటి ఆదేశాలు మాత్రం జారీ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఈ ఓవరాల్ గా దాదాపు ఏదో విహారయాత్రకి వెళ్ళాలి అన్న దాంతో వెళ్ళి ఒక విషాద యాత్రతో ముగిసింది. అయితే మొత్తం మీద మాత్రము ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ లో అంటే సుంకర రాజేంద్ర ప్రసాద్ మరి కొంతమంది తీవ్రంగా గాయపడినారు. వారికి ప్రస్తుతం మాత్రము ఎటువంటి డేంజర్ పరిస్థితి మాత్రం లేదు. అందరూ కూడా కొంత ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారన్నటువంటి విషయం మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.